360 డిగ్రీలు తిరిగే శివలింగాన్ని చూశారా ఇక్కడ శివయ్య అంటూ ఈ ఆలయంలో శివలింగాన్ని తిప్పితే ఏం కోరుకున్నా తీరిపోతుందట. 360 డిగ్రీలు తిరిగే శివలింగాన్ని చూశారా ఎప్పుడైనా? ఈ శివలింగాన్ని దర్శించుకుంటే అత్యంత పుణ్యఫలం. ఎక్కడుందా శివలింగం? దాని విశిష్టత ఏంటి తెలుసుకుందాం. మన దేశంలో వాడకో ఆలయం ఉంటుంది. శివాలయాల సంఖ్యకు లెక్కే లేదు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు, పంచభూత లింగాలు, పంచారామాలు సహా ఎన్నో విశిష్టమైన ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి ఛత్తీస్గఢ్ బర్సూర్లో ఉంది. ఈ ఆలయాన్ని బత్తీస్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ 32 స్తంభాలు, 2 గర్భగుడులు అత్యంత విశిష్టం. 2 గర్భగుడులు ఉండే ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ కొలువైన శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. భక్తులు శివలింగం తిప్పుడు ఏదైనా కోరుకుంటే శివయ్య నెరవేరుస్తాడని విశ్వాసం. రాజమహర్షి గంగామహాదేవి ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఇలాంటి లింగమే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉంది. బాబా మహాకాల్ ఆలయానికి సమీపంలో రామేశ్వరాలయంలో ఉండే శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. ఈ శివలింగాన్ని రామచంద్రుడు సీత, లక్ష్మణ సమేతంగా ప్రతిష్ఠించాడని చెబుతారు. ఈ ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటే 12 జ్యోతిర్లింగ క్షేత్రాలు దర్శించుకున్నంత ఫలితం దక్కుతుందని నమ్ముతారు. సాధారణంగా ఏ ఆలయంలో అయినా శివలింగం నీటి ముఖం ఉత్తర దిశలో ఉంటుంది. కానీ బత్తీస్ మందిర్, రామేశ్వరాలయంలో ఉండే శివలింగాన్ని ఏ దిశలో అయినా తిప్పుకోవచ్చు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.